Welcome to Surya Social Academy. Today we are going to learn about 8th class Social Studies, Geography part, 5th lesson Industries. ఈ రోజు మనం 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో భౌగోళిక శాస్త్రంలో భాగమైనటువంటి 5వ పాఠ్యాంశం పరిశ్రమలు అనేటువంటి పాఠ్యాంశం గురించి చర్చించడం జరుగుతుంది. What is meant by the term industry? Answer is, industry refers to an economic activity that is concerned with the production of goods, extraction of minerals, or the provisions of services. పరిశ్రమ అనగానేమిటి అంటే పరిశ్రమ అనేది ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి లేదా సేవలను అందించే ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తుంది. What is meant by secondary sector of Indian economy? Answer is, the manufacturing and industry sector are known as the secondary sector. మన ఆర్థిక వ్యవస్థలో ద్వితీయ రంగం అనగానేమిటి అంటే పరిశ్రమల రంగాన్ని లేదా నిర్మాణ రంగాన్ని ద్వితీయ రంగం అని అంటారు. Economy sector divided into 3 sectors: primary, secondary, tertiary. Tertiary sector also known as service sector. ఆర్థిక వ్యవస్థ 3 రంగాలుగా విభజింపబడి ఉన్నది: ప్రాథమిక, ద్వితీయ, తృతీయ లేదా సేవా రంగం. ప్రైమరీ సెక్టార్ అంటే మరి వ్యవసాయం ప్రధానంగా వస్తుంది. సెకండరీ సెక్టార్ అంటే పరిశ్రమలు లేదా నిర్మాణ రంగం ప్రధానంగా వస్తాయి. టెర్షియరీ సెక్టార్ అంటే తృతీయ రంగము లేదా సేవా రంగము అంటే సేవలు, అనేక రకాలైనటువంటి సేవలు దీనిలో ప్రధానంగా రావడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ప్రశ్నకు ద్వితీయ రంగము అంటే పరిశ్రమలు, నిర్మాణ రంగాన్ని చెప్పవచ్చు. What is full form? TISCO. Answer: TISCO stand for Tata Iron and Steel Company Limited. TISCO అంటే దాన్ని టిస్కో అంటాం. మరి దీని యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. When and where was TISCO started? Answer is, TISCO was started in 1907 at Saksi near the confluence of the rivers Subarnarekha, Kharge in Jharkhand. మరి టాటా ఇనుము ఉక్కు కర్మాగారము అనేది మొదటిగా 1907వ సంవత్సరంలో ఈ సుబర్ణరేఖ, ఖార్గే నదుల సంగమ సమీపం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ జార్ఖండ్ లో ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని సక్సి అంటాం. ఈ సక్సి అనేటువంటి ప్రాంతంలో మొదటిగా టాటా ఇనుముకు కర్మాగారం భారతదేశంలో స్థాపించడం జరిగింది. Which Indian city is known as the Manchester of India? Answer is, Ahmedabad is often referred to as the Manchester of India. మరి ఇంగ్లాండ్లో మాంచెస్టర్ అనేది నూలు వస్త్ర పరిశ్రమకు చాలా ప్రసిద్ధి. దానితో మన భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ను పోల్చడం జరుగుతుంది. Which place is known as Manchester of Japan? Osaka is an important textile center of Japan, also known as the Manchester of Japan. మరి జపాన్ దేశంలో కూడా మరి నూలు వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఒసాకా అనేటువంటి ప్రాంతం ఈ పాఠ్యాంశంలో ఉన్నాయి. What are sunrise industries? Give examples. Answer is, emerging industries also known as sunrise industries. These include information technology, wellness, hospitality and knowledge. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలను సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని కూడా అంటారు. ఇందులో సమాచార సాంకేతిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఉంటాయి. ఇది చాలా బాగా అభివృద్ధి చెందేటువంటి పరిశ్రమ. Which metal is often called the backbone of modern industry? Answer is steel. మరి అన్ని పరిశ్రమలకు వెన్నెముక లాంటి పరిశ్రమ ఏది అంటే ఇనుము ఉక్కు పరిశ్రమ. Classification of industry.
పరిశ్రమల వర్గీకరణ. On the basis of raw material, size, ownership. పరిశ్రమలను ముడి పదార్థాలు, పరిమాణం, వాటి యాజమాన్యం ఆధారంగా వర్గీకరించడం జరిగింది. Industries flow chart. On the basis of raw material, size, ownership. First of all, raw material: agro-based, mineral-based, marine-based, forest-based industries. Second one, on the basis of size: large-scale industries, small-scale industries. Third one, on the basis of ownership: public sector, private sector, joint sector, cooperative sector. ఇక్కడ పరిశ్రమలకు సంబంధించి మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి అన్ని రకాల పరిశ్రమలను అర్థం చేసుకోవడం కోసం ఫ్లో చార్టును ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ముడి పదార్థాల ఆధారంగా, పరిమాణం ఆధారంగా, ఓనర్షిప్ ఆధారంగా 3 రకాలైనటువంటి పరిశ్రమలు దానికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. మొదటిగా మనము పరిశ్రమల రా మెటీరియల్ ఆధారంగా అంటే ముడి పదార్థాల ఆధారంగా గమనించినట్టయితే ఆగ్రో బేస్డ్ అంటే వ్యవసాయ ఆధార, ఖనిజ ఆధార, సముద్ర ఆధార, అటవీ ఆధార పరిశ్రమలుగా విభజించారు. పరిమాణం ఆధారంగా పెద్ద తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలుగా విభజించారు. మరి అదేవిధంగా యాజమాన్యం ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఉమ్మడి, సహకార పరిశ్రమలుగా విభజించడం జరిగింది. On the basis of raw material: agro-based, mineral-based, marine-based, forest-based. ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమల వర్గీకరణలో వ్యవసాయ ఆధారిత, ఖనిజ ఆధారిత, సముద్ర ఆధారిత, అటవీ ఆధారిత పరిశ్రమలుగా చెప్పవచ్చు. Animal-based products as their raw materials: food processing, vegetable oil, cotton textile, dairy products, and leather industries are example of agro-based. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో మొక్కలు, జంతు ఉత్పత్తులు ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. దీనికి ఉదాహరణగా ఆహార ఉత్పత్తులు, కూరగాయలకు సంబంధించినటువంటి అంటే వంట నూనెలు, ప్రత్తి వస్త్రాలు, పాల ఉత్పత్తులు, తోళ్ల పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కింద చెప్పవచ్చు. మినరల్ బేస్డ్ ఖనిజ ఆధారిత పరిశ్రమలు. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ ప్రైమరీ ఇండస్ట్రీస్ దట్ యూజ్ mineral ores as their raw materials. The product of this industrial feed other industries. Iron made from iron ore is the product of mineral based industry. This is used as raw materials for the manufacture of a number of other products such as heavy machinery, buildings materials, and railway coaches. ఖనిజ ఆధారిత పరిశ్రమలలో ఖనిజ ధాతువు నుండి ముడి పదార్థంగా ఉపయోగించే ప్రాథమిక పరిశ్రమలు. ఈ పరిశ్రమల ఉత్పత్తులు ఇతర పరిశ్రమలకు ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి. ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహిస్తారు. ఈ ఇనుము భారీ యంత్రాల తయారీ, నిర్మాణ సామాగ్రి, రైలు పెట్టెల తయారీ, అనేక ఇనుప వస్తువుల తయారీకి ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది. మెరైన్ బేస్డ్ సముద్ర ఆధారిత పరిశ్రమ. మెరైన్ బేస్డ్ ఇండస్ట్రీస్ యూజ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద సీ అండ్ ఓషన్ యాజ్ రా మెటీరియల్స్. Industries processing seafoods of manufacturing fish oil are some examples. సముద్ర ఆధారిత పరిశ్రమలలో మహాసముద్రాలు, సముద్రాల నుండి లభించే ఉత్పత్తుల నుండి ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు.
సముద్ర ఆహార శుద్ధి పరిశ్రమలను, చేప నూనె తయారీ పరిశ్రమలను వీటికి కొన్ని ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఫారెస్ట్ బేస్డ్ అటవీ ఆధార పరిశ్రమ. Forest based industries utilized forest produce as raw materials. The industries associated with the forest are pulp and papers, pharmaceuticals, furniture and buildings. మరి అటవీ ఆధార పరిశ్రమలలో అటవీ ఉత్పత్తుల నుండి ముడిసరుగా ఉపయోగిస్తారు. కలపను ముడి పదార్థంగా వాడే కాగిత పరిశ్రమ, ఔషధ రసాయనాల పరిశ్రమలు, గృహోపకరణాలు, భవన నిర్మాణ ఉత్పత్తుల పరిశ్రమ మొదలైనవి అడవులపై ఆధారపడి ఉంటాయి. బేసిస్ ఆఫ్ సైజ్. పరిమాణం ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ. It refers to the amount of capital investment, number of people employed, the volume of production. Based on size, industries can be classified into small scale, large scale industries. పరిమాణం ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ. పరిశ్రమ యొక్క పరిమాణం పెట్టుబడి మూలధనాన్ని, ఉపాధి పొందిన వ్యక్తుల సంఖ్యను, ఉత్పత్తి పరిమాణాన్ని సూచిస్తుంది. పరిమాణం ఆధారంగా పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలుగా విభజిస్తారు. బేస్డ్ ఆన్ సైజ్. పరిమాణం ఆధారంగా పరిశ్రమలు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. Investment of capital is higher and the technology used is superior in a large scale industries. Silk weaving and food processing industries are small scale industries. Production of automobiles and heavy machinery are large scale industries. మరి భారీ పరిశ్రమలలో ఎక్కువ మూలధనం, ఎక్కువ సాంకేతిక అవసరం. పట్టు పరిశ్రమ, ఆహార శుద్ధి పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమకు సంబంధించినవి. ఆటోమొబైల్స్, భారీ యంత్రాల పరికరాలు, వాటికి సంబంధించిన ఉత్పత్తులు అన్ని భారీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, చిన్న తరహా పరిశ్రమలు. కాటేజ్ అండ్ హౌస్ హోల్డ్స్ ఇండస్ట్రీస్ ఆర్ టైప్ ఆఫ్ స్మాల్ స్కేల్స్ ఇండస్ట్రీస్ where the products are manufactured by hand by the artisans. Basket weaving, pottery and other handcraft are example of cottage industry. Small scale industries use a lesser amount of capital and technology as compared to large scale industries that produce a large volume of products. కుటీర పరిశ్రమ లేదా గృహ పరిశ్రమలు ఒక రకమైన చిన్న తరహా పరిశ్రమలే. ఈ పరిశ్రమలలో ఉత్పత్తులను చేతి వృత్తిదారులు స్వయంగా తయారు చేస్తారు. ఉదాహరణకు బుట్టలడం, కుండలు చేయడం, ఇతర హస్తకళలను కుటీర పరిశ్రమలుగా పిలుస్తారు. భారీ పరిశ్రమలతో పోలిస్తే చిన్న తరహా పరిశ్రమలో తక్కువ మూలధనం, తక్కువ సాంకేతికతను ఉపయోగించడం జరుగుతుంది. క్లాసిఫికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ. ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, జాయింట్ సెక్టర్, కోఆపరేటివ్ సెక్టర్. ప్రైవేటు రంగము, ప్రభుత్వ రంగము, ఉమ్మడి రంగము, మరి సహకార రంగంగా ఈ పరిశ్రమలను యాజమాన్యం ఆధారంగా విభజించవచ్చు. ప్రైవేట్ సెక్టర్. Industries are owned and operated by individuals or a group of individuals. ప్రైవేటు రంగ పరిశ్రమలు అంటే ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తుల సమూహం గల యాజమాన్యంలో ఉండి నిర్వహించేటువంటి ఆ యొక్క పరిశ్రమలను ప్రైవేటు రంగ పరిశ్రమలుగా పిలుస్తారు. The public sector. Industries are owned and operated by the government such as Hindustan Aeronautical Limited and Steel Authority of India Limited, etc. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రభుత్వం యొక్క ఆధీనంలో నిర్వహించబడతాయి. అంటే ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తుంది. ఉదాహరణకు
మన భారతదేశంలో హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే సంస్థ అంటే పరిశ్రమలు ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా పిలువబడతాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు డిఫరెన్సెస్ బిట్వీన్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగానికి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటో అక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. లొకేషనల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇండస్ట్రీస్. పరిశ్రమ స్థాపనను ప్రభావితం చేసే అంశాలు. రా మెటీరియల్స్ ముడి పదార్థం, పవర్, ల్యాండ్, ట్రాన్స్పోర్ట్, క్లైమేట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, లేబర్, క్యాపిటల్, మార్కెట్, వాటర్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. ముడి పదార్థము విద్యుత్తు, భూమి, రవాణా, శీతోస్థితి, రక్షణ ఏర్పాట్లు, కార్మికులు, మూలధనం, మార్కెట్, నీరు, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్సులు అనేటివి పరిశ్రమల స్థాపనను ప్రభావితం చేసే అంశాలుగా గమనించవచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీజియన్? పారిశ్రామిక ప్రాంతం అనగా ఏమిటి? ఇండస్ట్రియల్ రీజియన్ emerged when a number of industries located close to each other and share the benefits of their closeness. పారిశ్రామిక ప్రాంతం అనగానేమి అంటే అనేక పరిశ్రమలు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నప్పుడు పరస్పర ప్రయోజనాలను ఉపయోగించుకున్నప్పుడు అక్కడ పారిశ్రామిక ప్రాంతాలు ఏర్పడడం జరుగుతుంది. Look at the Indian outline map. Observe the major industries region in our India. ఇక్కడ భారతదేశ పటంలో ప్రధానమైనటువంటి పారిశ్రామిక ప్రాంతాలను పటంలో గమనించవచ్చు. పాఠ్యాంశంలో కూడా పారిశ్రామిక ప్రాంతాలు ఇవ్వడం జరిగింది. మరి మన భారతదేశంలో కొన్ని ప్రధానమైనటువంటి పారిశ్రామిక ప్రాంతాలు: గుర్గాం ఢిల్లీ బెల్ట్, ఢిల్లీ అండ్ మీరట్ బెల్ట్, అహ్మదాబాద్ వడోదరా బెల్ట్, ముంబై పూణే బెల్ట్, చోటా నాగపూర్ రీజియన్, హుగ్లీ బెల్ట్, విశాఖపట్నం గుంటూరు బెల్ట్, బెంగళూరు తమిళనాడు బెల్ట్, కోలం తిరువనంతపురం బెల్ట్. ఇక్కడ ఇవన్నీ పారిశ్రామిక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలు. వాట్ ఆర్ ద ఇన్పుట్స్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్స్ ఆఫ్ ద ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ? మరి ఇనుము ఉక్కు పరిశ్రమలలో ఇనుము ఉక్కు పరిశ్రమ తయారు కావాల్సినటువంటి పదార్థాలు ఏమిటి, ముడి పదార్థాలు ఏమిటి, ఏ విధంగా ఇనుము ఉక్కు పరిశ్రమలో ఇనుము ఉక్కు ఏ విధంగా తయారవుతుంది, మరి తయారైనవి మరి ఇతర పరిశ్రమలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఇస్ ఇన్పుట్స్. ఐరన్ ఓర్, లైమ్ స్టోన్ అండ్ కోల్ along with labor, capital, site and other infrastructure can be considered as inputs of iron and steel industry. మరి ఈ పరిశ్రమలో ఉత్పాదకతలో భాగంగా ముడి పదార్థాలుగా ముడి ఇనుము, బొగ్గు, సున్నప్రాయి, శ్రమ, మూలధనం, భూమి, ఇతర మౌలిక సదుపాయాలు ఉపయోగించబడతాయి. ప్రాసెస్, ప్రక్రియ. Many stages are involved in converting iron ore into steel. The raw material is inserted into the blast furnace where it undergoes smelting. It is then refined. మరి ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా తయారవుతుంది. మరి అనేక దశలు ఉంటాయి. ముడి ఇనుమును ఇనుప కొలిమిలో కరిగించి తర్వాత దాన్ని శుద్ధి చేస్తారు. అవుట్పుట్స్. The output achieved is steel, which is utilized as a raw material by other industries. ఇలా పొందినటువంటి ఉక్కును మరి ప్లేట్స్ గాను, కడ్డీలు గాను తయారు చేసి, మిషన్లు గాను తయారు చేసి తర్వాత దానిని ఇతర పరిశ్రమలలో ముడి పదార్థాలుగా వాడతారు. జంషెడ్పూర్ ఫేమస్ స్టీల్ అండ్ ఐరన్ ఇండస్ట్రీ. జంషెడ్పూర్ అనేది
భారతదేశంలో మొదటిసారిగా టాటా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఆ ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. జంషెడ్పూర్ నౌ ఇన్ జార్ఖండ్ స్టేట్, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. లుక్ అట్ ద మ్యాప్, అబ్జర్వ్ ద మ్యాప్ పాయింటింగ్ జంషెడ్పూర్. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జంషెడ్పూర్ను పటంలో గమనించవచ్చు. Before 1947, there was only one iron and steel plant in the country, Tata Iron and Steel Company Limited, TISCO. It was privately owned. After independence, the government took the intensive and set up several iron and steel plants. TISCO was started in 1907 at Saksi, near the confluence of the river Subarnarekha and Karke in Jharkhand. Later on, Saksi was renamed as Jamshedpur. Geographically, Jamshedpur is the most conveniently situated an iron and steel center in the country. 1947 సంవత్సరానికి ముందు టాటా ఇనుము ఉక్కు కర్మాగారం, దీన్ని టిస్కో అంటాం, అంటే మనకు స్వాతంత్రం రాకముందు భారతదేశంలో ఉన్న ఏకైక ఇనుము ఉక్కు కర్మాగారం ఇదే. అయితే ఇది ప్రైవేటుకు సంబంధించి, అంటే టాటా గ్రూపుకు సంబంధించింది. ఇది ప్రైవేటు యాజమాన్యంలో ఉంది. మరి ఈ కర్మాగారాన్ని టిస్కో అనే పేరుతో కూడా పిలుస్తారు, అంటే టాటా ఇనుము ఉక్కు కర్మాగారం. దీన్ని 1907లో జార్ఖండ్లోని సక్సీని ఇప్పుడు జంషెడ్పూర్ అంటాం ప్రస్తుతము. సుబర్ణరేఖ, కార్గే నదుల మధ్య మరి ఆ సంగమానికి సమీపంలో జంషెడ్పూర్ ఉంది. జంషెడ్పూర్ను ఇంతకు ముందు సక్సీగా పిలుస్తుండేవారు, ప్రస్తుతం జంషెడ్పూర్ అంటాం. ఇది జార్ఖండ్ లో ఉంది. పటంలో కూడా మీరు గమనించవచ్చు జంషెడ్పూర్ను, జార్ఖండ్ లో ఉంది. మరి ఇక్కడ చోటా నాగపూర్ అనేది భారతదేశంలో అత్యంత ఖనిజాలు ఉన్నటువంటి పీఠభూమి, కాబట్టి అక్కడ జంషెడ్పూర్ లో టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఉంది. Pittsburgh. It is an important steel city of United States of America. The steel industry at Pittsburgh enjoy locational advantages. Some of the raw materials such as coal available locally, while the iron ore comes from the iron mines at Minnesota, about 1500 kilometers from Pittsburgh. Between these mines and Pittsburgh is one of the world's best routes of shipping ore cheaply. The famous Great Lakes waterways. Trains carry the ore from the Great Lakes to the Pittsburgh area. మరి ఇక్కడ పిట్స్బర్గ్ అనేటువంటిది పటంలో గమనించవచ్చు. లుక్ అట్ ద మ్యాప్, అబ్జర్వ్ ద లొకేషన్ ఆఫ్ పిట్స్బర్గ్ ఇన్ యుఎస్ఏ. మరి అమెరికాలో ఉన్నటువంటి పిట్స్బర్గ్ అనేది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించిన ప్రదేశం. మరి ఇక్కడ ముడి పదార్థమైన బొగ్గు స్థానికంగా లభిస్తుంది. పిట్స్బర్గ్ ప్రాంతానికి 500 కిలోమీటర్ దూరంలో ఉన్న మిన్నిసోటా ప్రాంతంలో గల ఇనుప గనుల నుండి ముడినుము లభిస్తుంది. ఈ గనుల ప్రాంతానికి పిట్స్బర్గ్ మధ్య ప్రసిద్ధ గ్రేట్ లేక్స్ జలమార్గం ఇనుపధాతులను రెండు ప్రాంతాల మధ్య చౌకగా రవాణా చేయడంలో ఉపయోగపడుతుంది. మరి ఓహియో, మోనోగాహేలా, అలెగ్నీ నదులు అనేటివి నీటి సరఫరా చేస్తాయన్నమాట. కాబట్టి అమెరికాలో పిట్స్బర్గ్ అనేది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఇనుము ఉక్కు కర్మాగారం. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, నూలు వస్త్ర పరిశ్రమ. నూలుతో వస్త్రాలు నేయడం ఒక పురాతన కళ. వస్త్రాన్ని తయారు చేయుటకు ప్రత్తి, ఉన్ని, పట్టు, జనపనార, అవిసెలకు సంబంధించిన నారను ఉపయోగిస్తారు. వస్త్ర పరిశ్రమను వాటిలో ఉపయోగించే ముడి పదార్థాలను బట్టి విభజిస్తారు. నూలు అనేది వస్త్ర పరిశ్రమకు ప్రధానమైనటువంటి ముడి పదార్థం లేదా రా మెటీరియల్. నూలు సహజమైనటువంటి లేదా మానవ నిర్మితమైనది. నూలు సహజంగా ఉన్ని, పట్టు, ప్రత్తి, నార, జనపనార నుండి లభిస్తుంది. మానవ నిర్మిత ఉత్పత్తులలో నైలాన్, పాలిస్టర్,
అక్రిలిక్, రేయాన్ వంటివి ఉన్నాయి. ద మస్లిన్ ఆఫ్ ఢాకా, చింటీస్ ఆఫ్ మచిలీపట్నం, కాలికోస్ ఆఫ్ కాలికట్ అండ్ గోల్డ్ wrought cotton of Burhanpur. Surat and Vadodara were known worldwide for their quality and design. మరి ఢాకాలోని అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది ఢాకా, బంగ్లాదేశ్ రాజధాని. ఢాకాలో మస్లిన్లు, మచిలీపట్నంలో చింటెజ్, కాలికట్టుకు చెందినటువంటి కాలికోస్ చేనేత వస్త్రాలు, బుర్హాన్పూర్లో బంగారు జరీ వస్త్రాలు, సూరత్, వడోదరాలో చేనేత వస్త్రాలు వంటివి తమ నాణ్యతను, డిజైన్ను ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అంశాలు అన్నమాట. The first successful mechanized textile mill was established in Mumbai in 1854. The warm, moist climate, a port of important machinery, availability of raw material and skilled labor resulted in a rapid expansion of the industry in the region. మొదటిగా యాంత్రిక మిల్లును అంటే మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమను విజయవంతంగా క్రీస్తు 1554లో, అంటే మొదటిది 1818లో ఉంది, కానీ యాంత్రికీకరణ అంటే పూర్తి సామర్థ్యంతో యంత్రాలతో స్టార్ట్ చేసిన యాంత్రిక మిల్లు 1854లో మరి ముంబైలో స్థాపించారు. ముంబైలోనే ఎందుకు స్థాపించారంటే వెచ్చని తేమగల వాతావరణం అక్కడ ఉంది. యంత్రాల దిగుమతి కోసం సహసిద్ధమైనటువంటి అతిపెద్ద నౌకాశ్రయం ముంబై. ముడి పదార్థాల లభ్యత, నైపుణ్యం గల కార్మికులు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నల్లరేగడి నేల అంటే బ్లాక్ సాయిల్ కనుక ఉంది కాబట్టి ముంబై అనేది చాలా అనుకూలమైంది. డూ యూ నో the first textile mill in the country was established at Fort Gloucester near Kolkata in 1818, but it closed down after some time. దేశంలోని మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమ క్రీస్తు 1818లో కోల్కతా సమీపంలో గల పోర్ట్ గ్లోస్టర్ స్థాపించబడి, అయితే కొంతకాలం తర్వాత అది మూసివేయబడింది. కాబట్టి పూర్తిగా యాంత్రికీకరణగా మొట్టమొదటి ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ మాత్రం ముంబైలో 1854లో ఏర్పాటు చేశారు. మొదటిగా 1818లోనే ఏర్పాటు చేశారు, కానీ అది క్లోజ్ అయింది. కాబట్టి మొట్టమొదటి పరిశ్రమ 1854లో ముంబైలో స్థాపించారు. Ahmedabad. It is located in Gujarat on the bank of Sabarmati River. Look at the map, India map. Observe the location of Ahmedabad. The first mill was established in 1861. It soon became the second largest textile city of India after Mumbai. Ahmedabad was therefore often referred to as the Manchester of India. అహ్మదాబాద్ ఇది గుజరాత్లో ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి నూలు వస్త్ర పరిశ్రమ. మన భారతదేశ పటంలో గుజరాత్లో ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం అహ్మదాబాద్. 1861లో మొదటి వస్త్ర పరిశ్రమను అహ్మదాబాద్లో స్థాపించారు. ముంబై తర్వాత భారతదేశంలో అహ్మదాబాద్ అనేది రెండవ అతిపెద్ద వస్త్ర నగరంగా మారింది. అందుచేత అహ్మదాబాద్ను తరచుగా మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఒసాకా. It is an important textile center of Japan, also known as the Manchester of Japan. The textile industry developed in Osaka due to several geographical factors. Look at the map. Observe the location of Osaka in Japan. Osaka అనేది జపాన్లో ఉన్నటువంటి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి నూలు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ప్రాంతం. మరి దీన్ని కూడా మాంచెస్టర్ ఆఫ్ జపాన్ గా పిలుస్తారు. అనేక భౌగోళిక అనుకూలతలు ఒసాకాలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కారణంగా అయింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రియల్ డిజాస్టర్స్, పారిశ్రామిక విపత్తులు. One of the worst industrial disaster of all time occurred in Bhopal on 3rd December in the year of 1984. It was technically
accident in which a highly poisonous methyl isocyanate gas along with hydrogen carbide and other reaction product leaks out of the pesticide factory of Union Carbide. మరి పారిశ్రామిక విపత్తులో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 1984 డిసెంబర్ 3న జరిగినటువంటి ఘోరమైనటువంటి పారిశ్రామిక విపత్తుగా చెప్పవచ్చు. ఇది యూనియన్ కార్బైడ్ అనేటువంటి పురుగుమందుల కర్మాగారం సాంకేతిక వైఫల్యం మూలంగా మరి అత్యంత విషపూరితమైనటువంటి మిథైల్ ఐసోసైనైడ్ అనేటువంటి వాయువుతో పాటు హైడ్రోజన్ సైనైడ్ అనేటువంటి హానికరమైనటువంటి విషపూరితమైనటువంటి వాయువులు రావడం వల్ల దాదాపు 3598 మంది 1989 అధికారికంగా మరణించారని చెప్పడం జరిగింది. అనేక మంది మరి అనేక రోగాలతో మరి క్యాన్సర్లతో వీటన్నిటితో బాధపడడం జరిగింది. ఇన్ అదర్ ఇన్సిడెంట్ ఆన్ 23 December 2005 due to gas well blowout in Gaoqiao in చైనాలో ఉన్నటువంటి మరొక పారిశ్రామిక విపత్తు చైనాలో జరిగినటువంటి పారిశ్రామిక విపత్తు 2005 అంటే 2005 డిసెంబర్ 23న చైనాలోని చాంకింగ్ రాష్ట్రంలో గావోకియో అనేటువంటి ప్రాంతంలో గ్యాస్ బావిలో పేలుడు సంభవించి 243 మంది చనిపోయారు, 9,000 మంది గాయపడ్డారు, 64 మంది నిరాశ్రయులయ్యాలని చెప్పి మనకు పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. Word origin. The term textiles is derived from the Latin word texier, which means to weave. టెక్స్టైల్ అనే పదం లాటిన్ భాష టెక్సియర్ నుండి వచ్చింది. దీని అర్థం నేయడము అని అర్థం. About 1/3 of the Indian textile industries total production is exported. భారతీయ వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తులు దాదాపు 1/3 ఎగుమతి చేస్తుంది. The names of Great Lakes are Superior, Huron, Ontario, Michigan, Erie. Lake Superior is the largest of these 5 lakes. It lies higher upstream than others. Meeku telusa? Look at the map. Observe the Great Lakes in USA and Canada border. మరి ఈ పటంలో అమెరికా కెనడా సరిహద్దులో 5 గొప్ప సరస్సులు ఉన్నాయి. ఆ గొప్ప సరస్సులను ఒకసారి పటంలో చూడండి. మరి ఈ గొప్ప సరస్సుల్లో మొదటిది సుపీరియర్ సరస్సు, మరి రెండవది హూరాన్, మూడవది ఆంటారియో, మిచిగాన్, నాలుగవది మిచిగాన్, ఐదవది ఏరి సరస్సు. ఈ 5 సరస్సులు ఉన్నాయి. ఈ 5 సరస్సుల లేకల్లా పెద్ద సరస్సు మిగతా వాటి కంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి సరస్సు సుపీరియర్ సరస్సు. ఇది పాఠ్యాంశంలో ఉంది కాబట్టి మనం చెప్పుకోవాల్సి ఉంది. Question and answers textbook based. First question, what is meant by the term industry? Answer is, industry refers to an economic activity that is concerned with the production of goods, extraction of minerals or the provisions of services. Thus we have iron and steel industry, production of goods, coal mining industry, extraction of coal, and tourism industry, service provided. పరిశ్రమ అనేది ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి లేదా సేవలు అందించే ఆర్థిక కార్యకలాపంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఇనుము ఉక్కు పరిశ్రమ వస్తు ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమ, బొగ్గు గనుల పరిశ్రమ బొగ్గును వెలికి తీసేందుకు, పర్యాటక పరిశ్రమ సేవలు అందించడానికి
సంబంధించిన పరిశ్రమగా చెప్పవచ్చు. What are the main factors which influence the location of an industry? పరిశ్రమ స్థాపనను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? Answer is availability of raw materials, transport and communications, land, power, water, capital, labor, market. మరి ఈ పరిశ్రమ స్థాపనను ప్రభావితం చేసే అంశాలలో ముడి పదార్థాలు, విద్యుత్, భూమి, రవాణా, కార్మికులు, పెట్టుబడి, మార్కెట్ మొదలైనవి ప్రభావితం చేసే ప్రధానమైనటువంటి అంశాలు. Which industry referred to as the backbone of modern industry and why? Answer is the iron and steel industry is a feeder industry whose products are used as raw materials in other industries. This is where it is referred to as the backbone of modern industry. Almost everything that we use is either made of iron or steel or has been made using tools and machinery made of these metals. ఇనుము ఉక్కు పరిశ్రమను ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా పిలుస్తారు. దాదాపుగా మనం ఉపయోగించే వస్తువులన్నీ ఇనుము లేదా ఉక్కుతో తయారు చేసినట్టువే. మరి తయారయ్యేటువంటి సాధనాలు, యంత్రాలు ఇవన్నీ కూడా ఇనుము ఉక్కుతోనే తయారు చేయడం జరుగుతుంది. మరి పడవలు, ట్రైన్లు, ట్రక్కులు, ఆటోలు ఇవన్నీ ఎక్కువగా ఉక్కుతోనే తయారు చేస్తారు. కాబట్టి దాన్ని ఇనుము ఉక్కు పరిశ్రమను ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా పిలుస్తారు. By cotton textile industry rapidly expanded in Mumbai. మరి ముంబైలోనే నూలు వస్త్ర పరిశ్రమ ఎందుకు అభివృద్ధి చెందింది అంటే ఆన్సర్ ఈజ్ ఫస్ట్ మిల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ముంబై ఇన్ 1854. Warm and moist climate, port facilities for importing and exporting machineries, availability of raw material, అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ లేబర్. ముంబైలోనే నూలు వస్త్ర పరిశ్రమ ఎందుకు అభివృద్ధి చెందిందంటే భారతదేశంలో పూర్తిగా యాంత్రికీకరణ చెందినటువంటి కంపెనీ 1854లో మొదటిసారిగా ముంబైలోనే స్థాపించారు. అక్కడ వాతావరణం కావచ్చు, తేమ కావచ్చు ఆ యొక్క నూలు వస్త్ర పరిశ్రమకు అనుకూలం. అదేవిధంగా అది సహసిద్ధమైన ఓడరేవు, అదేవిధంగా యంత్రాల ఎగుమతికి దిగుమతికి, ఉత్పత్తి అయినటువంటి వాటిని ఎగుమతి దిగుమతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ముడి పదార్థం, అక్కడ ముడి పదార్థం అంటే ప్రత్తి, కాటన్ అంటాం. ఎందుకంటే బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉంది, నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ప్రత్తి ఎక్కువగా పండుతుంది. అవైలబిలిటీ ఆఫ్ స్కిల్ లేబర్ అంటే ముంబైలో ఎక్కువ మంది జనాభా ఉన్నారు. మన భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్న నగరం అదే. కాబట్టి నైపుణ్యం ఉన్న కార్మికులు, నైపుణ్యం లేని కార్మికులు అక్కడ చాలా తక్కువ ధరకే దొరుకుతారు. ఇంకా బ్యాంకులు ఇవన్నీ కూడా లోన్లు ఇస్తాయి. కాబట్టి అక్కడ నూలు వస్త్ర పరిశ్రమ చాలా బాగా అభివృద్ధి చెందింది. Take the correct answer. Port Closure is located in, answer is West Bengal. Which one of the following is a natural fiber? Answer is jute. Distinguish between the following agro-based and mineral-based industry. మరి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజ ఆధార పరిశ్రమలకు మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి? ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ మేజర్లీ యూజ్డ్ రా మెటీరియల్స్ ఆర్ ప్లాంట్ అండ్ అనిమల్ ప్రొడక్ట్స్. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో జంతువులు, వృక్షాలకు సంబంధించిన ముడి పదార్థాలను ఉపయోగిస్తారు. మినరల్ బేస్డ్ మేజర్లీ యూజ్డ్ రా మెటీరియల్స్ ఆర్ మినరల్ ఓర్స్. ఖనిజాలను ఈ పరిశ్రమలో ఉపయోగిస్తారు. పీపుల్ ఇన్ రూరల్ రీజియన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎకనామిక్ యాక్టివిటీ. మరి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో గ్రామాలలో ప్రజలు ఎక్కువగా పాల్గొంటారు. మినరల్ బేస్డ్ పీపుల్ ఇన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ రీజియన్ కెన్ బోత్ ఫైండ్ వర్క్ హియర్. ఇక్కడ గ్రామ, పట్టణ ప్రాంతాల్లో అందరూ కలిసి ఎక్కువగా పనిచేస్తారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలోనే ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ద జూట్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, సిల్క్ ఇండస్ట్రీ. మరి ఉదాహరణకు వ్యవసాయ ఆధార పరిశ్రమలకు నూలు వస్త్ర పరిశ్రమ, మరి పట్టు వస్త్రాల పరిశ్రమ ఇవి చెప్పవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ద అల్యూమినియం ఇండస్ట్రీ, కాపర్ స్మెల్టింగ్ ఇండస్ట్రీ. మరి అల్యూమినియం, రాగి పరిశ్రమలను ఉదాహరణగా చెప్పవచ్చు. డిస్టింగ్విష్ బిట్వీన్ పబ్లిక్ సెక్టర్ అండ్ జాయింట్ సెక్టర్. ప్రభుత్వ రంగానికి ఉమ్మడి రంగ పరిశ్రమకు మధ్య
ఉన్నటువంటి తేడాలు ఏమిటి? పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఆర్ ఓన్డ్ అండ్ రన్ బై ద గవర్నమెంట్. ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. Joint sector industries are owned and operated by the state as well as individuals. Example Maruti Udyog Limited. మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఉదాహరణకు హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. ఉమ్మడి రంగ పరిశ్రమలను మరి ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడిన యాజమాన్యంలో నిర్వహిస్తారు. దీనికి ఉదాహరణ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్. Give 2 examples of the following in the space provided. Fourth question. కింది అంశాలకు సంబంధించి రెండేసి ఉదాహరణతో ఖాళీలను పూరించండి. రా మెటీరియల్స్. ఫస్ట్ వన్ కాటన్ అండ్ స్టీల్. ఎండ్ ప్రొడక్ట్ షర్ట్ అండ్ సేఫ్టీ పిన్. టర్షరీ యాక్టివిటీస్ బ్యాంకింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్. Agro based industries dairy industry and cotton textile industry. Cottage industries pottery industry basket weaving industry. Cooperative Anand Milk and Sudha Dairy. ముడి పదార్థాలకు ఉదాహరణగా ప్రతి ఉక్కును చెప్పడం జరిగింది. మరి తుది ఉత్పత్తులు లేదా ఉత్పాదకాలకు సంబంధించి షర్టు సేఫ్టీ పిన్నుకు సంబంధించి ఇవ్వడం జరిగింది. మరి తాస్త్రి అంటే తృతీయ రంగానికి సంబంధించి సేవా రంగానికి సంబంధించి బ్యాంకులు రవాణా ఇవ్వడం జరిగింది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో పాడి పరిశ్రమ మరి అదేవిధంగా కాటన్ ఇండస్ట్రీ అంటే నూలు వస్త్రాలకు సంబంధించిన పరిశ్రమను ఇవ్వడం జరిగింది. కాటేజ్ ఇండస్ట్రీ అంటే కుటీర పరిశ్రమలకు కుండల తయారీ బుట్టలనడం ఇవ్వడం జరిగింది. సహకార సంఘానికి ఆనంద్ మిల్క్ యూనియన్, సుధా డైరీ అనేటువంటి సుధా పాల ఉత్పత్తుల కేంద్రం ఇవి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.